ఈనాటి దివ్యబలి పూజను సమర్పించేవారి ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమరు మోనాలను దేవుడు దీవించి మరియు వారికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మల్లవరపు జోసెఫ్ రాణి సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సోలే జేవియర్ రాజీ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా డివైన్ వాయిసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడుగా ఉండి మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని మరియు టీం మెంబర్స్ అందరినీ దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అవేకన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వాయిసెస్ కుటుంబ సభ్యులను దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్ మేఘన్లకు బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని విశ్వాసంలో బలపరచమని, అన్ని రకాల శోధన నుండి విడుదలను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మేరీ అంతోని మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆరోగ్యాలను, శాంతి సమాధానాలను ప్రసాదింప చేయమని, సాత్విక యాత్వికులను జ్ఞానవరాలతో దీవించి మంచి చదువులు ప్రసాదింప చేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బాలాకి త్రాగుడు నుండి విడుదలను దయచేయమని, అన్ని బంధకాల నుండి విడుదలను దయచేయమని, కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదింప చేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సునీల్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రెజినా రాణి, వసంతరావు, యోహానులను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు తమ కుమార్తె చదువుల యందు దేవుడు తోడుగా ఉండాలని, మంచి ఉద్యోగాన్ని ప్రసాదింప చేయమని, కుమారుడు రాసినటువంటి పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణతను దయచేయమని మరియు వారి తల్లికి మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని, కుటుంబంలో ఉన్న పాపశాపాలు తొలగిపోవాలని, అన్ని సమస్యల నుండి విడుదలను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఫాదర్ ప్రసాద్ గారిని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. గడిచిన కాలమంతా కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతగా మరియు రజిత జూబిలీని రిలీజియస్ లైఫ్లో జరుపుకుంటున్న సిస్టర్ డేసీ గారిని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, ఆర్థిక సమస్య నుండి విడుదలను దయచేయమని, చిన్నారి బిడ్డలకు మంచి ఆరోగ్యాలను, బంగారు భవిష్యత్తును దయచేయమని, నూతన గృహాన్ని ప్రసాదింప చేయమని, శృతి సాగర్లను దీవించి మంచి సాలరీతో కూడిన ఉద్యోగాన్ని ప్రసాదింప చేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పసల విద్యాసాగర్, శృతి, రేవంత్ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కేటీ మరియా రోషిని, కేటీ జోసెఫ్ తంబి, ఏరువ ఫ్లోరెన్షినా, వినయ్ కుమార్ రెడ్డి వీరందరినీ దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మేరీ ఫాతిమాకి మంచి సాలరీతో కూడిన ఉద్యోగాన్ని దయచేయమని మరియు డిజాను దీవించమని మరియు వారి బిడ్డలను దీవించి మంచి మార్కులతో ఉత్తీర్ణతను దయచేయమని మరియు విశ్వాసంలో బలపడే కృపను దేవుడు ప్రసాదింప చేయాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు భాస్కర్ రావు, పల్లవిలను దేవుడు దీవించి బిడ్డలకు బంగారు భవిష్యత్తును, మంచి ఆరోగ్యం దయచేయమని, సరోజనమ్మకు మంచి ఆరోగ్యం దయచేయమని, ఆర్థిక సమస్య నుండి విడుదలను దయచేయమని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సులోచన మరియు వారి కుటుంబ సభ్యులు.
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు నిశాంత్ రెడ్డి, నిఖితా రెడ్డి, నితిన్ రెడ్డిలను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యం దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని గాదే ఆశారెడ్డి, యుగేందర్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. జరిగెల పవన్ కుమార్కు మంచి ఆయురారోగ్యం దయచేయమని, మంచి జాబ్ ప్రసాదింపు చేయమని, జరిగెల సావిత్రికి మంచి ఆయురారోగ్యం దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుమార్తెకు బంగారు భవిష్యత్తును దయచేయమని, కుమారుడికి గవర్నమెంట్ ఉద్యోగాన్ని దయచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సదర్ల వెంకటేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఈరోజు 5వ గురుత్వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ఫాదర్ సంపత్ గారిని దేవుడు దీవించి తన గురుత్వ జీవితంలో దేవుడు తోడుగా ఉండి తను చేస్తున్న పరిచర్యను దేవుడు దీవించమని, మంచి ఆయురారోగ్యాలతో ఆశీర్వదించమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు గోపు అభినవ్ కుమార్ రెడ్డి, నివేదిత, గోపు అనురాగ్ రెడ్డి యుఎస్ఏలో సెటిల్మెంట్ అవ్వడానికి దేవుడు దీవించాలని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు అర్లారెడ్డి, ఫాతిమరాణి మరియు వారి కుటుంబ సభ్యులు. సర్వాధికారుడా స్వాగతం, యాచకోత్తముడా స్వాగతం, సర్వాధికారుడా స్వాగతం, యాచకోత్తముడా సుస్వాగతం, స్తుతి పాత్రుడా ఘన స్వాగతం, మహిమ స్వరూపుడా స్వాగతం, స్తుతి పాత్రుడా ఘన స్వాగతం, మహిమ స్వరూపుడా పాల్గొనరారండి సంతసంబుతో ఈ బలిలో, పాల్గొనరారండి సంతసంబుతో ఈ బలిలో, సంతసంబుతో ఈ బలిలో స్వాగతం సర్వాధికారుడా స్వాగతం, యాచకోత్తముడా స్వాగతం, సర్వాధికారుడా స్వాగతం, యాచకోత్తముడా. నా దేవుడువైన ప్రభు, నీవు నన్ను చేయి విడువకుము, నన్ను ఉపేక్షించుచు దూరముగా నిలుచుండి ఉండకము. నా రక్షకుడువైన ప్రభు, నీవు నన్ను ఆదుకొనుటకు శీఘ్రమే రమ్ము. కీర్తన 38, 21, 22 వచనములు. ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు మరి చాలామంది దివ్య పూజా బలులు సమర్పిస్తూ ఉన్నారు. వారందరి యొక్క ఉద్దేశాలు నెరవేరాలి అని ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకుంటూ ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్నటువంటి మీ అందరి ఉద్దేశాలు కూడా నెరవేరాలి అని మీ అందరి కొరకు కూడా ఈనాటి దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నాను.
ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మనమందరం కూడా పశ్చాత్తాపపడి ఆ ప్రభువును క్షమించమని వేడుకుందాం. ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకునే శక్తిని దయచేయమని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయ్యుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు శక్తిమంతుడవు, దయామయుడవు. నీ దివ్యానుగ్రహము ద్వారా నీ దాసులమైన మేము నీ సేవలను యోగ్యమైన విధముగా నిర్వహింపగలుగుదుముగాక. మేము నీ యందు ప్రకటించు విశ్వాసము ద్వారా నీకు సాక్షులమై జీవించి నీవు వాగ్దానము చేసిన శాశ్వత జీవమునకు పాత్రులము అగుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనముల వరకు. ఇజ్రాయేలీయులు హోరు పర్వతము నుండి కదలి ఏదేము మండలమును చుట్టిపోవలేనని రెల్లు సముద్రము త్రోవ వెంట ప్రయాణమైపోయిరి. కానీ ఆ ప్రయాణమున ప్రజలు అలసిపోయిన కారణమున మోషే మీదను దేవుని మీదను తిరగబడిరి. నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలించుకొని రానేలా ఈ ఎడారిలో చంపుటకే కదా, ఇచ్చట అన్నపానీయములేమీ లభించుటలేదు. ఈ రుచి పచ్చిలేని ఈ ఆహారము మాకు అసహ్యమైనది అని గొనుగుకొనిరి. అప్పుడు ప్రభువు విషసర్పములను పంపగా వాని కాటు వలన ప్రజలు చాలామంది మరణించిరి. అంతటా వారు మోషే వద్దకు వచ్చి, మేము నీకును దేవునికిని ఎదురు మాట్లాడి తప్పు చేసితిమి. నీవు ప్రభువునకు విన్నపము చేసి ఈ పాముల బిడద తొలగింపుము అని వేడుకొనిరి. మోషే ప్రభువునకు మనవి చేసెను. ప్రభువు మోషేతో, తపకరమైన సర్పము వంటి రూపమును చేసి గడ మీద తగిలింపుము. పాము కరచిన వారు ఆ సర్పమును చూచినచో బ్రతికిపోవుదురు అని చెప్పెను. కనుక మోషే కంచు సర్పము చేసి గడ మీద తగిలించెను. పాము కరిచిన వారు ఆ కంచు సర్పమును చూచి చావును తప్పించుకొనిరి. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
నడిపించు నన్ను నడిపించు నా ప్రాణ యేసువా నన్ను నడిపించు నా ప్రాణ యేసువా జుంటి తేనె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్నె కన్నా మధురమి నీ వాకు జుంటి తేనె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్నె కన్నా మధురమి నీ వాకు. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. నీత యోహాను గారు రాసిన శుభవార్తలునే భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. యోహాను శుభవార్త 8వ అధ్యాయము పవిత్ర వచనములు 21 నుండి 30వ వచనం వరకు. యేసు మరలా వారితో, నేను ఇక వెళ్ళిపోయేదను, మీరు నన్ను వెతుకుదురు, కానీ మీరు మీ పాపములోనే మరణింతురు. నేను వెళ్ళు స్థలమునకు మీరు రాలేరు అనెను. అప్పుడు యూదులు, ఇతడు నేను వెళ్ళు స్థలమునకు మీరు రాలేరు అని చెప్పుచున్నాడు, ఆత్మహత్య చేసుకొనునా అని చెప్పుకొనిది. యేసు వారితో, మీరు క్రింద నుండి వచ్చిన వారు, నేను పైనుండి వచ్చిన వాడను. మీరు ఈ లోకమునకు చెందినవారు, నేను ఈ లోకమునకు చెందినవాడను కాను. కనుక మీరు మీ పాపములోనే మరణింతురు అని చెప్పితిని. నేనే ఆయనను అని విశ్వసింపని ఎడల మీరు మీ పాపంలోనే మరణింతురు అని చెప్పాను. అట్లయినా నీవు ఎవడవు అని వారు ప్రశ్నించిరి. అందుకు యేసు, మొదటి నుండి నేను ఎవడనని మీతో చెప్పుచుంటినో ఆయననే నేను. మిమ్ములను గురించి చెప్పవలసిన తీర్పవలసిన విషయములు అనేకములు కలవు, కానీ నన్ను పంపినవాడు సత్యస్వరూపుడు. నేను ఆయన యొద్ద నుండి వినిన వానిని లోకమునకు బోధించుచున్నాను అనెను. ఆయన ఈ మాటలు తండ్రిని గురించి చెప్పెనని వారు గ్రహింపలేదు. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు, సర్వాధికారముతో నేను ఏమి చేయక తండ్రి నాకు నేర్పిన వాననే మీకు చెప్పుచున్నాననియు గ్రహింతురు. నన్ను పంపినవాడు నాతో ఉన్నాడు. నేను ఎప్పుడునూ ఆయనకు ప్రీతికరమగు పనులనే చేయుచున్నాను. కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని చెప్పాను. ఆయన ఈ విషయముల గురించి మాట్లాడుచుండగా అనేకులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజాబలికి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. తపస్కాలం ప్రారంభమై 5 వారాలు అవుతూ ఉంది. అనేక సంఘటనలు మనం ధ్యానం చేశాం. ప్రారంభము నుండి ఇప్పటి వరకు ప్రభు యొక్క శ్రమలలో పాటులను ధ్యానం చేస్తూ ఆయనలాగా జీవించాలని, మన పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని వదులుకొని దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాలని మనమందరం కూడా ఆశపడుతూ ఉన్నాం. ఈరోజు ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకున్నటువంటి మీ అందరినీ, మీ కుటుంబాలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించి తపస్కాలపు 5వ వారంలో ప్రవేశించినటువంటి మనందరినీ కూడా దేవుడు హేరాళముగా దీవించాలి అని, ఆ గొప్ప దేవుని యొక్క దెబ్బల చేత, ఆయన కార్చినటువంటి రక్తము చేత మనందరికీ స్వస్థత, విడుదల కలగాలని ఈరోజు ప్రార్థిస్తూ మిమ్మందరినీ కూడా మరొక్కసారి ఈ యొక్క వాక్య పరిచర్యకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, రోజు రోజుకి మనలో ఉన్నటువంటి పాపాలు సంఖ్య తగ్గిపోవాలి. రోజు రోజుకి మనలో పరివర్తన కలగాలి. రోజు రోజుకి
మనం దేవునికి దగ్గర కావాలి. రోజు రోజుకి మనలో ఉన్నటువంటి పాత జీవితాన్ని, దేవునికి ఇష్టం లేనటువంటి ఆ జీవితాన్ని వదిలిపెట్టుకుని రోజు రోజుకి పవిత్రముగా మనం మారిపోవాలి. ఇదే తపస్కాలం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము. 40 రోజుల తపస్కాల ధ్యానము తరువాత మనలో మార్పు గనక లేకపోతే, మనలో పశ్చాత్తాపం గనక లేకపోతే, మనలో నూతన జీవితము గనక మనం పొందుకోలేకపోతే తపస్కాలము ద్వారా మనం ఏమీ కూడా పొందుకోలేము. తపస్కాలాన్ని మనం వృధా చేసిన వాళ్ళం అవుతాం. దేవుడిచ్చినటువంటి 40 రోజుల సుదీర్ఘ తపస్కాలాన్ని మనం అవమానపరిచిన వాళ్ళం అవుతాం. ప్రియ సహోదరులారా, ఎందుకు దేవుడు ప్రతిరోజు తన శ్రమలను మన ముందు ఉంచి ప్రతిరోజు ఆయన ఎందుకు సిలువ మోస్తున్నాడంటే, కనీసం ఈ 40 రోజులు ఈ శ్రమలను ధ్యానం చేస్తున్నటువంటి నా బిడ్డలు, వారి కోసం నేను ఎంత త్యాగం చేశానో కనీసం ఈ 40 రోజులైనా నా యొక్క ప్రేమ విలువ వారికి అర్థమవుతుందని ప్రతిరోజు ప్రభు మన ముందు సిలువను మోసుకుని వెళుతూ ఉన్నాడు. కొంతమంది ఈ సిలువ మార్గంలో పాలు పంచుకుంటూ ఉన్నారు. మనలో కొంతమంది సిలువ మార్గాన్ని వదిలి ఇంకొక మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా కొన్ని రోజులు మాత్రమే మనకు మిగిలి ఉన్నాయి. ఇప్పటి వరకు మనం ఈ యొక్క తపస్కాలములో, ఈ తపస్కాల ధ్యానములో సీరియస్గా ప్రవేశించకపోతే కనీసం ఈ కొద్ది రోజులైనా ఉపయోగించుకొని దేవుని యొక్క దీవెనలు పొందడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం. ఈరోజు మొదటి పట్టణములోను సువిశేష పట్టణములోను దేవుడు కొన్ని హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు మొదటి పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే ప్రియ సహోదరులారా, సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు మనం ధ్యానం చేస్తే, మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. కొన్ని రోజులు ప్రయాణం చేసిన తర్వాత, కొంతకాలము ప్రయాణం చేసిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు అలసిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఆకలితో అలమటిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలకు నోటికి రుచికరమైనటువంటి ఆహారము దొరకటం లేదన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో ప్రియ సహోదరులారా, ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే మీద తిరగబడ్డారు. మోషేను చంపడానికి కూడా ప్రయత్నం చేశారు. ఈ 6 లక్షలకు పైగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఒకే ఒక్కడైనటువంటి మోషే మీద తిరగబడినప్పుడు, మోషేను దుర్భిషలాడుతూ అనేక విధాలుగా ఆయనను హింసిస్తున్నప్పుడు ఆ మోషేను పిలిచినటువంటి దేవునికి కోపం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ మోషేను ఆ కార్యాన్ని నడిపించడానికి దేవుడు ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వపు ఆ ప్రాంతము నుండి పాలు తేనె ప్రవహించు ప్రాంతానికి తీసుకుని వెళ్ళడానికి దేవుడు మోషేను ఎన్నుకున్నాడు. అయ్యో పాపము కదా, ఈ బిడ్డలు బానిసత్వంలో కొట్టి మిట్టాడుతున్నారే, జీవితం అంతా బానిసత్వంలోనే వాళ్ళు జీవిస్తున్నారే, వాళ్ళకు విడుదల కావాలి, స్వతంత్రము కావాలి అని దేవుడు మోషే ద్వారా వాళ్ళందరినీ కూడా విడిపించుకుని వచ్చి మరి వాగ్దాన భూమికి తీసుకుని వెళుతూ ఉంటే మధ్యలో వీళ్ళందరూ కూడా ఆ మోషే మీద తిరగబడినట్లుగా మనం చూస్తున్నాం. మోషేను అనేక విధాలుగా చిత్రహింసలు చేసి అనేక మాటలు అన్నట్లుగా మనం చూస్తున్నాం. వాక్యం సెలవిస్తుంది ప్రియ సహోదరులారా, నా యాజకులను తాకిన వారిని నేను తాకుతాను అని, నా యొక్క సేవకులను అవమానపరిచిన వారిని నేను తప్పకుండా శిక్షిస్తాను అని. ప్రియ సహోదరులు చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆ దేవునికి కోపం వచ్చి ఆ ప్రజల్లోనికి సర్పాలను పంపించినట్లుగా, ఆ సర్పాల కాటుకు గురి అయిన వాళ్ళందరూ కూడా చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలా రోజు రోజుకి చాలామంది చనిపోతూ ఉంటే తప్పు తెలుసుకున్నటువంటి ఆ ప్రజలు మళ్ళీ మోషే దగ్గరకు వచ్చయ్యా, తెలుసో తెలియక మేము పొరపాటు చేశాము, పాపము చేశాము, మీకును దేవునికి వ్యతిరేకంగా మేము మాట్లాడామయ్యా, మీరు దేవుని చేత ఎన్నుకున్నటువంటి ఒక ప్రవక్తని, ఒక నాయకుడని మేము గుర్తించకుండా
రకరకాలుగా దుర్భాషలతో మేము హేళన చేసి హింసించామయ్యా, మా పాపములను క్షమించండి అని వాళ్ళందరూ కూడా మోషే దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయ్యా, ఆ దేవునికి మొరపెట్టి ఇదిగో ఈ యొక్క పాముల చావు నుండి మమ్ము కాపాడండి అని పశ్చాత్తాపపడి దేవుని మీద ఆధారపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మోషేను ప్రార్థన చేయమని కోరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, పశ్చాత్తాప హృదయంతో తన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన తప్పకుండా క్షమిస్తాడు, తప్పకుండా వాళ్ళని దీవిస్తాడు. కానీ దేవుడు మన నుండి కోరుకునేది పశ్చాత్తాప హృదయం. మన పాత జీవితం నుండి, పాప జీవితం నుండి పశ్చాత్తాప పడటం. ప్రియ సహోదరులారా, మారు మనసుతో పశ్చాత్తాప హృదయంతో ఆయన దగ్గరికి వచ్చినటువంటి ప్రతి బిడ్డలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. దేవునికి కోపం వచ్చింది. వాళ్ళను చూసి, వాళ్ళు చేసినటువంటి పనులను చూసి దేవునికి చాలా కోపం వచ్చింది. నేను ఎన్నుకున్నటువంటి నా యాజకుడి మీదే ఈ విధంగా ప్రవర్తిస్తారా అని వెంటనే పాములను పంపించి వాళ్ళందరినీ కూడా చంపించి వేస్తే మోషే మొరపెట్టుకున్నాడు, అయ్యా, పశ్చాత్తాప హృదయంతో నా దగ్గరికి వచ్చారు, వీళ్ళ పాపములను క్షమించండి అని మోషే మొరపెట్టగానే దేవుడు వెంటనే పరిష్కార మార్గాన్ని చూపిస్తున్నాడు. పాము కాటుకు చనిపోతున్నారు కదా, ఒక పాము అనే ఒక లోహాన్ని తయారు చేసి సర్పం అనే ఆకారములో కంచుతో ఒక రూపాన్ని తయారు చేసి ఒక గెడగు కట్టి ఒక కర్రకు తగిలించి ఆ ఎత్తైనటువంటి ప్రాంతంలో ఉంచు. ఎవరైతే పాము కాటుకు మరణించారో, ఎవరైతే పాము కాటుకు గురి అయ్యారో ఆ యొక్క సర్పాన్ని చూసినప్పుడు తప్పకుండా మళ్ళీ వాళ్ళు జీవంతో లేస్తారు అని చెప్పి దేవుడు ఏ సర్పం ద్వారానైతే వాళ్ళను కాటు వేయించాడో అదే సర్పపు రూపాన్ని వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు మళ్ళీ జీవాన్ని పొందుకున్నారు. ప్రియ సహోదరులారా, నారు పోసిన దేవుడు తప్పకుండా నీరు పోస్తాడు. ఆ నీటిని మనం పొందుకోవాలి అంటే మనలో పశ్చాత్తాపం ఉండాలి, క్షమాపణను మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క క్షమాపణను కలిగితే తప్పకుండా మన జీవితాలు కూడా ముందుకు వెళతాయి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ తపస్కాలం అంతా కూడా మారు మనసుతో పశ్చాత్తాప హృదయముతో ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళకు నూతన జీవితాన్ని ఇస్తాడు, నూతన అవకాశాలను ఇస్తూ ఉంటాడు, నూతన కార్యాలను తప్పకుండా వారి జీవితంలో చేస్తూ ఉంటాడు. ఈరోజు సువిశేష పట్టణంలో కూడా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరులారా, యేసు ప్రభు వారి మధ్యలో ఉండి వారిలో అనేకమైనటువంటి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నప్పటికీ మందమతులైనటువంటి ప్రజలు ప్రభును గుర్తించలేకపోయారు. మందమతులైనటువంటి ప్రజలు ప్రభు చేసిన కార్యాలను వాళ్ళు గుర్తించలేకపోయారు. ఆయన పట్ల నిర్లక్ష్య భావంతోనే జీవిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ధర్మశాస్త్ర బోధకులు, పరిచయులు ప్రభువును అనేక విధాలుగా హింసిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు చెప్తున్నాడు, ఇంకా కొంతకాలం వరకు మాత్రమే మీతో ఉంటాను. నేను మీతో ఉన్నంత వరకు మీకు నేను ఎవరినో అర్థము కాదు. ఎవరైతే నన్ను ఈ లోకానికి పంపించారో ఆయన దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను, అప్పుడు మీకు అర్థమవుతుంది అని ప్రభు మందమతులైనటువంటి ప్రజలకు హెచ్చరిస్తూ, ఎంతకాలం ఇంకా ఈ పాపములోనే ఉంటారు, ఎంతకాలం మీరు ఈ చీకటిలోనే ఉంటారు, మారు మనసు పొందరా, దేవునికి దగ్గర కారా, పవిత్రమైన జీవితాన్ని జీవించరా అని ప్రభు వాళ్ళని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం సెలవిస్తుంది, 99 మంది నీతిమంతుల కంటే ఒక పాపాత్ముని విషయమై, మారు మనసుతో ఆయన దగ్గరకు వచ్చే ఒక పాపాత్ముని విషయమై ఆయన ఎంతగానో ఆనందిస్తానని చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేను క్రైస్తవుడినే కదా, నేనే పాపము చేయటం లేదు కదా, నేను నీతిగానే జీవిస్తున్నాను కదా, నేను ఎవరికి అన్యాయం చేయలేదు కదా అని నీతిమంతులుగా నటించే 99 క్రైస్తవుల కంటే నేను పాపిని దేవా, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయేంత వరకు అనేక విధాలుగా పాపం చేస్తున్నాను, ఎంతోమందిని బాధ పెడుతూ ఉన్నాను, నా నోటి ద్వారా నా క్రియల ద్వారా ఎంతోమందిని బాధ పెడుతూ ఉన్నానయ్యా, నన్ను క్షమించండి, నాకు మారు మనసును దయచేయండి, నాకు నూతన హృదయాన్ని దయచేయండి, నీ బిడ్డగా సాక్షిగా జీవించే యోగ్యతను నాకు దయచేయండి. ప్రతిరోజు మీ శ్రమలను పాటలను ధ్యానం చేస్తూ ఉండగా నా హృదయాన్ని కరిగించండి ప్రభా,
నేను కూడా మీకులాగా మారాలి అని హృదయ పరివర్తన చెంది మీ దగ్గరకు వచ్చే ఒక పాపాత్మ విషయంలో మీరు ఎంతగానో ఆనందిస్తారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా మారు మనసు కలిగి జీవించాలి, పశ్చాత్తాప హృదయంతో జీవించాలి. ఎవ్వరము కూడా నీతిమంతులము కాదు. మనమందరం కూడా పాపంలోనే పుట్టాం, పాపంలోనే పెరుగుతూ ఉన్నాం. కానీ మనం దేవుని బిడ్డలమని గుర్తించుకొని ఆ పాపాన్ని విడనాడి మనం పుణ్యబాటలో నడిచినట్లయితే దీర్ఘకాలం దేవునితో సహవాసం చేసే యోగ్యత, దీర్ఘకాలం దేవునితో ఆనందించే యోగ్యతను దేవుడు మనకు దయచేస్తాడు. దేవుడు మనందరి నుంచి కోరుకునేది, ఎవరు పాపములో పడిపోయి పాపానికి బానిసలైపోయి చీకటి రాజ్యానికి బానిసలైపోయి జీవించకూడదు. మీరు స్వతంత్రులుగా జీవించాలి, నా బిడ్డలుగా జీవించాలి, నా దీవెనలు పొందుకుని ఎల్లప్పుడూ నాతో ఉండే బిడ్డలుగా మీరు జీవించాలి అని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకున్నటువంటి మనందరినీ కూడా దేవుడు దీవించాలని, మన కుటుంబాలను దేవుడు దీవించాలని, మన కుటుంబంలో ఉన్నటువంటి చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా దీవించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. మొదటి పట్టణంలో ఇశ్రాయేలు ప్రజలు మోషేకు ఎదురు తిరిగినప్పుడు అనేకమైనటువంటి శ్రమలు బాధలు అనుభవించారు. మళ్ళీ అదే ప్రజలు మోషే దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నప్పుడు దేవుని క్షమాపణను పొందుకున్నారు, మారు మనస్సును పొందుకున్నారు. మేము కూడా ప్రభు ఈరోజు మీ ముందుకు వచ్చి ప్రాధేయపడుతున్నాము. అనేక విధాలుగా మీకు వ్యతిరేకముగాను, సేవకులకు వ్యతిరేకంగాను, ఇరుగు పొరుగు వారికి వ్యతిరేకంగాను అనేకమైనటువంటి వ్యర్థమైన మాటలతో మేము దుర్భాషలాడి జీవించాము తండ్రి. ఈ తపస్కాలపు 5వ వారంలో ప్రవేశించిన మమ్మందరిని కూడా ప్రేమతో కరుణించండి, దీవించండి. మాలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించండి ప్రభా. మమ్మ పాపము నుండి దూరం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు మొదటి పట్టణంలో మీరు ఎంతో బాధ కలిగినట్లు మేము చూస్తున్నాం తండ్రి. మా మధ్యలో ఎన్ని గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేసినా మా హృదయాలు మాత్రం ఇంకా మొద్దుబారిపోయే ఉన్నాయి. గుర్తించలేకపోతున్నాం, సత్యాన్ని గ్రహించలేకపోతున్నాం తండ్రి. మీరు మా కోసం అనేకమైనటువంటి శ్రమలు, బాధలు అనుభవించిన మేము వాటిని గుర్తించలేకపోతున్నాం. దేవా, మా పాపములను, శాపములను తొలగించండి. ఈరోజు దివ్య పూజా బలులో పాలు పంచుకున్నటువంటి బిడ్డలను అందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభా. ఏ దేశాల నుంచి ఉన్నారో, ఏ రాష్ట్రాల నుంచి చూస్తున్నారో, ఏ ప్రాంతాల నుంచి, ఏ ఇంటిలో నుంచి, ఏ ప్రయాణంలో నుండి ఈ బిడ్డలు ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకున్నారో ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. ఈ తపస్కాలం 5వ వారంలో ప్రవేశించిన మమ్మందరినీ కూడా ఇంకా గొప్పగా బలపరచండి, మీకు సాక్షులుగా మార్చండి దేవా. చదువుకుంటున్న బిడ్డలను దీవించండి, పరీక్షలు రాస్తున్న బిడ్డలను దీవించండి, విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలను దీవించమని, వీసాలు శాంక్షన్ చేయమని, విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించమని, మీరే వారికి తోడుగా ఉంటూ మంచి ఉద్యోగాలను, మంచి కాలేజెస్ను వారికి దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభువా, మీరు లేకపోతే మేము జీవించలేమయ్యా. మీ కృప, మీ దీవెనలు మాకు కావాలి. ఎవరైతే లైవ్ చాట్ ద్వారా ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని కోరుతున్నారో ఆ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. ఈరోజు దివ్య పూజా బలులు సమర్పించిన బిడ్డలను దీవించండి. ఈనాటి ప్రోగ్రాంని ఉదార స్వభావంతో ముందుకు వచ్చి లైవ్ టెలికాస్ట్ చేయడానికి సహకరించినటువంటి ఈ కుటుంబాన్ని కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, మా దీన ప్రార్థన ఆలకించి పునీత అంతోని గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మా జీవితంలో, కుటుంబంలో అనేకమైన మేలులు చేసి మా అందరిలో పశ్చాత్తాప హృదయాన్ని దయచేసి మీ దీవెనలు పొందుకునే మహాకృపను దయచేయమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నీ చరణాల సేవకై అంకితం
ఫలింపచేసావు ప్రభువా. మోడు బారిన నా జీవితం చిగురింపచేసావు దేవా. నిష్ఫలమైన నా జీవితం ఫలింపచేసావు ప్రభువా. నీ కృపలో బహుగా ఫలించుటకు, ఫలింపని వారికి ప్రకటించుటకు, నీ కృపలో బహుగా ఫలించుటకు, ఫలింపని వారికి ప్రకటించుటకు అంగీకరించుము ఈ సమర్పణ. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకై అంకితమయ్యా. నీ చరణాల సేవకై అంకితమయ్యా. నీ చరణాల సేవకై అంకితమయ్యా. సహోదరి సహోదరుల, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమును కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమును కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమర్పించు ఈ బలియార్పణలు పవిత్రమైన బలిగా నీ సమక్షమును చేరునుగాక. ఈ బలి శ్రేష్టమైన నీ దయాజలమును మా మీదను ఉమ్మరింపచేసి రక్షించునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక అన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరం కూడా మోకరిద్దాం. దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రత్యేకంగా వేడుకుందాం. అలాగే మనందరి ఉద్దేశాలు కూడా నెరవేరాలి అని, ఏమి కోల్పోయామో, ఏ సమస్యలతో బాధపడుతున్నామో, ఏ ఆటంకాలతో బాధపడుతున్నామో వాటన్నిటి నుండి విడుదల దయచేసి ఆ దేవుని కృపా దీవెనలు మనందరి మీద హేరాళముగా కుమ్మరింప చేయాలని ప్రత్యేకంగా ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ఓ ప్రభువా, నీవు లిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ గతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు
చెప్పుచు ఇట్లనే మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయనగా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనగా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు క్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. అలాగే ఓ ప్రభువా, ఈనాడు దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని, ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకుని ప్రతి ఒక్కరి ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, దారి ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలను దీవించమని, విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మమ్ము ప్రత్యేకంగా ప్రార్థన సహాయాన్ని కోరినటువంటి ప్రతి బిడ్డను దీవించమని, ఆన్లైన్ల ద్వారా ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని మెసేజెస్ పంపిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలుగు మరియమాతతోనూ, ఆమె భర్త యొగు పునీత జోజెఫ్ గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరూ కూడా చేతుల పైకి లేపి
మా కుటుంబాలను లేవనెత్తండి ప్రభా. మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభా. మేము ఎల్లప్పుడూ కూడా విశ్వాసములోను ఈ దైనందిక జీవితంలోను ఉన్నతమైన స్థాయిలో విశ్వాసపాత్రలుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరు కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి రక్షింపుము. ప్రభు అన్నిటిలోండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగా, మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములో మనందరికీ నిత్య జీవమును, శాంతి, సమాధానం, నాయన ఆరోగ్యము దయచేయును గాక. ఆమేన్. జీవాహారం ప్రభువు మనకు
విశ్వాసిని నడిపించుని ఆహారం, నడిపించుని ఆహారం. శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం, ఆత్మబలమి ఆహారం. అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం, నడిపించుని ఆహారం. శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం. ఈ శాశ్వత భోజముకై ప్రార్థించుడి, పరలోక వారసులై జీవించుడి. ఈ శాశ్వత భోజ్యముకై ప్రార్థించుడి, పరలోక వారసులై జీవించుడి. జీవాహారం, జీవాహారం, ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం, జీవాహారం, ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం, జీవాహారం, ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం, జీవాహారం, ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవము గల తండ్రి నన్ను పంపెను, నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును అని ప్రభువు పలుకుచున్నారు. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 57వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మాయందు నీ శక్తి అధికముగా పనిచేయునుగా. నీ అనుగ్రహ శక్తి ప్రభావమున నీవు రూపొందించిన రక్షణ ప్రణాళిక మాలో కార్యరూపము దాల్చి నీవు వాగ్దానము చేసిన పరమానందములో మేము పాలు పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
అద్భుతాల